సూపర్ స్టార్ మహేష్ బాబుని గ్లోబల్ స్టార్ గా మార్చబోతున్న మూవీ వారణాసి. టాలీవుడ్ లో బాలీవుడ్ లుక్ ఉన్న మహేష్ బాబుకి హాలీవుడ్ రేంజ్ మార్కెట్ ని ఇమేజ్ ని తీసుకొచ్చే సీన్ ఉన్న మూవీ వారణాసి. అలాంటి సినిమాలో కథ పరంగా పాత్రల పరంగా ఎన్నో వింతలు విచిత్రాలు ఉండబోతున్నాయని గ్లిమ్స్ చూశాకే తేలింది. ఐమాక్స్ కెమెరా నుంచి డైనోసార్ల సాహసాల కోసం 500 కోట్లు ఖర్చు వరకు ప్రతిదీ వింతే. 1000 కోట్లు అనుకున్న బడ్జెట్ అన్లిమిటెడ్ అన్న మాట సినిమా మీద అంచనాలను మరింత పెంచుతోంది. ఇలాంటి టైంలో టాలీవుడ్ రెగ్యులర్ విలన్ ప్రకాష్ రాజ్ బాంబు పేల్చాడు. అది కూడా మామూలు బాంబు కాదు, ఆటం బాంబు. ఇందులో తను నటిస్తున్నాడని అన్నారు, కానీ తన పాత్ర ఏంటి, ఏం చేస్తున్నాడో మాత్రం తేల్చలేదు. కానీ తను అన్న ఒక్క మాట మొత్తం మార్కెట్ని షేక్ చేస్తోంది. అసలు రాజమౌళి ఏం అద్భుతం చేస్తున్నాడో అన్న అనుమానాన్ని మరింత పెంచేస్తోంది. ఇంతకీ తనేం చేస్తున్నాడు, రాజమౌళి ఏం చేస్తున్నాడు? టేక్ ఎ లుక్. వారణాసి మూవీ 7 కాలాల్లో ప్రయాణం చేసే హీరో సాహసాలతో ముడిపడింది. ఇందులో హీరోకి తండ్రిగా ప్రకాష్ రాజు నటిస్తున్నాడు. చాలాసార్లు హీరోకి అగెనిస్ట్ గా, లేదంటే తండ్రిగా, కాదంటే తాతగా తను కనిపించాడు, కదిలించాడు, వణికించాడు. కానీ ఫస్ట్ టైం వారణాసితో నటుడిగా తన ఆకలి తీరిందంటున్నాడా? ఈ మాట సోషల్ మీడియాలో తూటాలా దూసుకెళ్తుందా? అంతఃపురం నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వరకు తండ్రి పాత్రలు, పోకిరి నుంచి గుంటూరు కారం వరకు విలనీ రోల్స్ వేసిన ప్రకాష్ రాజ్ ఏనాడు తనలోని నటుడికి ఆకలి తీర్చిన మూవీ అంటూ ఏ సినిమాను ఇంతగా పొగిడింది లేదు. ఇంకా పావు వంతు షూటింగ్ కూడా పూర్తి కాని వారణాసిని మాత్రం ఆకాశానికి ఎత్తుతున్నాడు. ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆల్రెడీ వారణాసి అంటే పాన్ వరల్డ్ మార్కెట్కి, ఇండియన్ సినిమాకి మధ్య ఉన్న గోడను బద్దలు కొట్టే ప్రాజెక్ట్ అన్న అంచనాలున్నాయి. పాన్ ఇండియా రోడ్డేసిన రాజమౌళిని పాన్ వరల్డ్ సినిమాతో వరల్డ్ మార్కెట్కి రోడ్డేస్తున్నాడు అంటున్నారు. దీనికి తోడు ఫస్ట్ టైం ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కే తొలి భారతీయ సినిమాగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీనికి తోడు డైనోసార్లను మన తెర మీద చూపించబోయే తొలి ఇండియన్ సినిమాగా కూడా వారణాసి మారబోతుంది. రామాయణ యుద్ధకాలం, డైనోసార్లు, ఆదిమానవులు తిరిగిన కాలంలోకి హీరో ప్రయాణించబోతున్నాడు. 7 కాలాల్లో టైం ట్రావెల్ చేసే గ్లోబ్ ట్రాటర్ గా హీరో పాత్ర సాహసాలతో నిండబోతుంది. ఇలా ఎన్నో వింతలు విశేషాలతో అన్లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది వారణాసి. ఇందులో ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఆకలి తీర్చే పాత్ర ఉందంటే వింతలు విశేషాలతో పాటు కంటెంట్ పరంగా, ఎమోషన్ పరంగా ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత సాలిడ్ గా వచ్చిందో చెప్పక్కర్లేదు. అదిరిపోయే మేకింగ్ కి గ్రాఫిక్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ తోడైనట్టే. కథ, అందులో ఎమోషన్ తోడైతే అదో అద్భుత కావ్యంగా మారటం ఖాయం. అదే వారణాసికి జరగబోతుందా? ప్రకాష్ రాజు మాటలు చూస్తుంటే వారణాసి కంటెంట్ మీద మార్కెట్లో పూనకాలు వచ్చేంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి